పొగాకులో నికోటిన్ అనే కెమికల్ ఉంటుంది. పొగాకు మొక్క ఆకులు, సిగరెట్లు, సిగార్లు, స్మోక్ పైప్ మరియు పొడిని తయారు చేయడానికి ఉపయోగపడతాయి. పొగాకు వాడడం అనేది దీర్ఘకాలిక సమస్యలైన క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు, హృదయ సంబంధిత సమస్యలు, పక్షవాతానికి దారితీసే అవకాశం ఉంది. దీని ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో చైనా ముందు వరుసలో ఉండగా 2వ స్థానంలో మన దేశం ఉంది. ఇక వినియోగపరంగా కూడా మన దేశం 2వ స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తుంది. మన దేశంలో 15 సంవత్సరాలు అంతకు పైబడిన వారు దాదాపు 26.7 కోట్ల మంది పొగాకును వివిధ రూపాలలో తీసుకుంటున్నారని గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే ఇండియా తమ నివేదికలో తెలిపింది. ఈ నేపథ్యంలో పొగాకు, దాని పర్యవసనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మే 31న పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరపాలని 1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం మేరకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పొగాకు, వాటి దుష్ఫలితాలపై విస్తృతమైన ప్రచారాన్ని చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ పొగాకును ఏ రూపంలో తీసుకోరాదని నిర్ణయానికి రావాలని ఆశిద్దాం. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.